అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు simpleastrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. మేషరాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు కుజగ్రహ స్థితి నీచంలో కర్కాటకంలో ఉంది. ఇది ఇలాగే ఈ వారమంతా ఉండడం వల్ల కుజుడు బలహీనంగా ఉన్నాడు. అంటే మనలో ఒక నిర్లిప్తత, అంటే ఒక నిరాసక్తత లేదా చేతగానితనం అనొచ్చు. పని ఉంది, చెయ్యొచ్చు, లేచి పరిగెత్తుకొని చేయాలి, కానీ మన యొక్క మైండ్ సహకరించదన్నమాట, శరీరం సహకరించదు. ఇప్పుడేందులే నెక్స్ట్ చేద్దాంలే అన్నటువంటి పద్ధతులు ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలి. మీరు బ్రహ్మాండంగా అన్నిట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే తెల్ల పగడం అనే రాయిని మీ యొక్క ఉంగరం వేలికి ధరించండి. 7000 జపాలతో మీకు ఇస్తాను. అలాగే కుజ మంత్రాన్ని రోజు 7 సార్లు చదవండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి మంగళవారం రోజు వెళ్ళండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది జీవితంలో ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి మేషరాశి వాళ్ళకి తెలియజేస్తూ, ధన ఆదాయంగాని చూసుకుంటే ఈ వారం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబ సంతోషానికి ఏమీ తక్కువ లేదు. అలాగే చదువులో కూడా మీ యొక్క డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి సోమ మంగళవారాలు చాలా బాగున్నాయి. బుధ శుక్రవారాలు సరిగ్గా లేదు. తర్వాత శుక్రవారం, శనివారం చాలా బాగుందని కూడా ఈ జాతకరీత్యా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. మంచి విదేశాలకు వెళ్ళడం, పై చదువులు, ప్రయాణాలు చేయటం అన్నీ కూడా అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మేషరాశి వాళ్ళకి ఎంతైనా మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి, వివాహం కాని వాళ్ళకు వివాహం అవ్వడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం లాంటివన్నీ అద్భుతంగా జరుగుతాయన్నమాట. ముఖ్యంగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ అదృష్టం బాగుంది. తండ్రుల యొక్క, పెద్దల యొక్క ఆశీస్సులు బాగున్నాయి. రావాల్సిన ఆస్తిపాస్తులు, సహాయాలు మీకు అందుతాయి. ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ బాగుంటాయి. పెద్దవాళ్ళ యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. ఉద్యోగంలో కొత్త కొత్త అన్వేషణలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పాలి. వ్యాపారంలో మంచి డెవలప్మెంటు, వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే కొత్త వ్యాపారంలో పెట్టుబడికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే శుభకార్యాల కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. శుభకార్యాలు అంటే ఇంట్లో జరిగేటువంటి మంచి మంచి ఫంక్షన్లు అన్నమాట. ఎందుకంటే గురు బలం బాగుంది, శని బలం బాగుంది, రాహు బాగున్నాడు, కేతు మీకు బాగున్నాడు. కాబట్టి ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చే వారం మీకు నేను సంవత్సర ఫలం చెప్పబోతున్నాను. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పరిహారాలు చేసుకోండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.